హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆర్సీబీ మేనేజ్మెంట్ మీద కేసు నమోదవడం చూస్తాం. అది తొలి అరెస్టు కూడా జరిగింది. సో ఆర్సీబీ మేనేజ్మెంట్ లో ఒకరు అరెస్ట్ అవ్వడం జరిగింది. అలాగే మరి ఇంకాస్త మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నిన్న అంతా కూడా ట్విట్టర్ లో ఒక ట్రెండింగ్ కూడా నడిచింది. అరెస్టు కోహ్లీ అంటూ కూడా ఒక ట్విట్టర్ లో ఫుల్ గా ట్రెండ్ చేశారు. అసలు ట్రెండ్ చేసింది ఎవరు? మరి నిజంగా కోహ్లీ వరకు ఈ అరెస్ట్ వెళ్లే అవకాశం ఏమన్నా ఉందా? సో ఈ ఘటనకు సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ నేనంతా కూడా ట్విట్టర్ లో అరెస్ట్ కోహ్లీ అంటూ ట్రెండింగ్ నడవడం చూసాం. అంటే కోహ్లీని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కొంతమంది కోరుకోవడం చూసాం. వాళ్ళ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అసలు కోహ్లీ తప్పేముంది, మేనేజ్మెంట్ తప్పు, ప్రభుత్వాన్ని తప్పు అంటూ వాళ్ళు కౌంటర్లు ఇచ్చారు. సో ఏదేమైనా ఆర్సీబీ మేనేజ్మెంట్ లో ఒకరైతే అరెస్ట్ అయ్యారు, మరి ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రధానంగా గమనించాలంటే ఒక స్టాంపేడ్ జరిగింది. ఆ స్టాంపేడ్కి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మనం నిన్న మాట్లాడుకున్నాం. అంటే ఒకటి, ఆ స్టేడియం కెపాసిటీ 35,000. 35,000 అంటే సిట్టింగ్ 35,000 అయినా గ్రౌండ్లో స్టాండింగ్ లేదా సిట్టింగ్ గ్రౌండ్లో సిట్టింగ్ ఇంకొక 30 నుంచి 40,000 మంది పడతారు. విజయాన్ని, ఆ ఎమోషన్ని క్యారీ చేయటంలో, ఎమోషన్ని కంట్రోల్ చేయటంలో, దాన్ని ఛానలైజ్ చేయటంలో ఒక లోపం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ లోపం ఎవరి దగ్గర నుంచి జరిగింది అంటే, ఒక వ్యక్తిని కానీ, ఒక సంస్థని కానీ, ఒక ఆర్గనైజేషన్ని కానీ, లేదా ఒక శాఖని కానీ, ఒక ప్రభుత్వ శాఖని కానీ పాయింట్అవుట్ చేయలేనటువంటి ఒక సందిగ్ధ స్థితి ఇది. అందరూ కలిసి ఒక సమన్వయంతో నిర్వహించాల్సినటువంటి ఈ వేడుక అంటే అనూహ్యంగా భారీగా జన సమీకరణ జరగటం, ఈ జన సమీకరణ కారణమైనటువంటి ట్వీటు, ఆ ట్వీట్ని వైరల్ చేసినటువంటి వ్యక్తులు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాధ్యులుగానే భావించాలి. అయితే ఇక్కడ అరెస్ట్ కోహ్లీ అని చెప్పటం అనేటటువంటి విషయంలో వాద ప్రతివాదాలు బాగా జరిగినాయి. నిన్న జరిగినటువంటి సోషల్ మీడియా వార్ లాగా జరిగింది అది. ఒక పక్క అరెస్ట్ కోహ్లీ అని ట్రెండ్ ఉంటే, వై టు అరెస్ట్ కోహ్లీ అంటూ దాని కౌంటర్గా కూడా జరిగింది. ఇది వీటన్నిటిని కనుక పరిశీలించి చూస్తే ఒకటైతే క్లియర్, ఒక 5 పోలీసుల మీద ఆల్రెడీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే దాని మీద కూడా వాద ప్రతివాదాలు సోషల్ మీడియాలో జరిగినాయి. అసలు పోలీసులు తప్పే ఉంది, పోలీసులు రావద్దన్నారు, మొదటి నుంచి చెప్తా ఉన్నారు, చెప్తుంటే కూడా వచ్చారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఆర్సీబీ మేనేజ్మెంటే బాధ్యత వహించాలి అనేది ప్రధాన అంశం. ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఒక కీలకమైనటువంటి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తర్వాత దీన్ని ఒక ఈవెంట్గా మార్చారు అని మనం నిన్న అనుకున్నాం కదా. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన 3 కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారనేది క్లియర్. వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డు తదితర కార్యక్రమాలు జరుగుతున్నట్టున్నాయి. అయితే ఒకటి క్లియర్గా చెప్పాలంటే, ఈ నిర్వహణ బాధ్యత ఎవరిది, నిర్వహణ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలని మొదటి అంశం అయితే, ఇంత హెవీ క్రౌడ్ రావడానికి కారణం అయినటువంటి ప్రభావం చూపించినటువంటి అంశాలేంటి, దానికి ఎవరి ప్రకటనలు కారణం, ఎవరి ట్వీట్స్ కారణం, తర్వాత దీన్ని సక్రమంగా నిర్వహించడంతో పాటు ఈ ఛానలైజ్ చేసి, క్రౌడ్ని ఛానలైజ్ చేసి వాళ్ళని ఎక్కడికక్కడ పెట్టేసి అక్కడికక్కడ ఆపేయటంలో పోలీసుల వైఫల్యం ఉందా, ఇటువంటి అన్ని కోణాల్ని ప్రధానంగా గమనించాలి. ప్రధానంగా దాని చుట్టే విచారణ కూడా జరుగుతుంది. అయితే హైకోర్టు దీన్ని అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపడం, సుమోటోగా తీసుకున్నటువంటి విచారణని హైకోర్టు 3 అర్థం చేసుకున్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి విచారణకు ఆదేశించడం, ఈ విచారణ క్రమంలో వస్తున్నటువంటి అంశాలు, దీంతో పాటు నిఖిల్ పాత్ర ఏంటి, మార్కెటింగ్ హెడ్గా ఈ ఎమోషన్ దీన్ని మళ్ళా కమర్షియల్గా వాడుకోవడానికి, వాణిజ్యంగా వాడుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అనేటటువంటి కోణాన్ని గురించి కూడా ఒక విచారణ అయితే జరుగుతున్నటువంటి విచారణ దశలో వస్తున్నటువంటి ఈ ట్రెండ్స్ కానీ, అట్లాగే ఇటువంటి హ్యాష్ ట్యాగ్లు కానీ, అరెస్ట్ కోహ్లీ కానీ, వై టు అరెస్ట్ కోహ్లీ కానీ, ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్లు కానీ ఈ అంశాన్ని మరింత జటిలం చేస్తున్నాయని చెప్పక తప్పదు. కానీ ప్రాథమికమైనటువంటి అంశం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, ఒక స్టాంపేడ్ జరగడానికి కారణమైనటువంటి క్రౌడు, ఆ క్రౌడ్ రావడానికి ఉన్నటువంటి కారణాలు, దీని చుట్టూ అయితే విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పక తప్పదు. ఇది పొలిటికల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎందుకంటే బీజేపీ దీన్ని గట్టిగానే, అంటే బీజేపీ దీన్ని ఎట్లా వాడుతుందంటే, అల్లు అర్జున్
ఇక్కడ సంజయ్ థియేటర్లో జరిగినటువంటి స్టాంపేడ్ కానీ అట్లాగే మరికొన్ని అంశాలు కూడా పోలిక చేస్తూ కాంగ్రెస్ ఎక్కడున్నా ఇంతే జరుగుతుంది అనేది కౌంటర్ ఇస్తున్నారు. అయితే దానికి బీజేపీ పాలనలో జరిగినటువంటి స్టాంపేడ్లు వాటికి సంబంధించినటువంటి వాటిని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇక్కడ సోషల్ మీడియా వార్ కానీ లేదా ఇక్కడ జరగాల్సినటువంటి వాద ప్రతివాదనలు కానీ దానికంటే ముందు బాధితులకి ఇంకా చికిత్స పొందుతున్నటువంటి వారికి మెరుగైన చికిత్స అనేది ఒక పక్క జరగాల్సి ఉంటే, రెండో పక్క దీన్ని విచారణ క్రమాన్ని కనుక పరిశీలిస్తే ఇప్పటివరకు ఆ విచారణ క్రమాన్ని మీద కూడా ఈ రకమైనటువంటి ట్రెండ్ ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి ఇది ఒకసారి విచారణ సంస్థ కీలకంగా తీసుకొని ఆ విచారణ ముందుకెళ్లే క్రమంలో వీటన్నిటికీ దూరంగా ఈ సోషల్ మీడియా ట్రెండ్స్కి దూరంగా విచారణ వాస్తవిక దృక్పథంతో విచారణ దిశగా వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ సార్, ఇక ఈ అరెస్ట్ల గురించి చూసుకుంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఆల్రెడీ క్రికెట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొంతమంది పరారులో ఉన్నారని తెలుస్తుంది. ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇద్దరు వ్యక్తుల మీద అయితే కేసుకు సంబంధించిన ఊహాగానం జరిగిందో వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. అవును. అదే సందర్భంలో కోహ్లీని కూడా టార్గెట్ చేయాలనే డిమాండ్ నేపథ్యంలో కోహ్లీ కూడా అందుబాటులో ఉన్నారా లేదా అనేది కూడా చర్చనీయాంశం. పోలీసులు దానిపై క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లీ మాకు టచ్లో ఉన్నారు, విచారణకు సహకరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి, విచారణ ఏ డైరెక్షన్లో వెళ్తోంది, విచారణ వెళ్తున్నటువంటి డైరెక్షన్లో ఎవరెవరి పాత్రలు ఏంటి అనేది పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అనేది ప్రధానమైన అంశం. కానీ దేశవ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు, స్టాంపేడ్ ఘటనలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో అటువంటి ఘటనల్ని వీటిని నియంత్రణకి ఒక పకడ్బందీ విధానాన్ని రూపకల్పన అయితే జరగాలి. అంటే బాధ్యతలకి సంబంధించినటువంటి విషయంలో కానీ, అదే సందర్భంలో సమన్వయం విషయంలో కానీ దీనికి ప్రత్యక్షంగా దీంతో ఈ ఘటన జరగడానికి కారణమైనటువంటి వాళ్ళని తేల్చడం ఒక భాగం అయితే, వీటన్నిటిని ఇంకోసారి జరగకుండా ఒక సమన్వయంతో అన్ని శాఖలు, అన్ని సంస్థలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో చేసి ఈ రకమైనటువంటి పరిస్థితి రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే